కొంచెం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ థింక్ కొంచెం ఓపెన్గా కూడా మాట్లాడుకోవచ్చేమో, కంగారు లేకుండా. సో వెన్ హీ ప్రపోజ్డ్ మీ, నాకు పెళ్ళి అన్న కాన్సెప్ట్తోనే, పెళ్ళి అన్న మాటతోనే నా దగ్గరకు అప్రోచ్ అవ్వడం జరిగింది. పెళ్లి చేసుకుంటామని అన్నాడు. అండ్ ఆ రోజున అప్పటికప్పుడు అంటే తన బర్త్డే అవ్వడంతో May 11th ఆ రోజు, అదే రోజు జరగాలి అని కోరుకున్నాడు. అప్పటికప్పుడు మేము గుడిలో చేసుకున్నాం, అలా తాళి కట్టాడు గచ్చిబౌలిలో. సో దట్ ఈస్ నాట్, ఇప్పుడు లిటరల్ గా పెళ్లి అనకపోయినా మేబీ ఒక ప్రామిస్ అనుకోవచ్చేమో, తను దేవత ముందు కట్టాడు అని అనుకోవచ్చేమో. చేసుకుందాం ఈవెన్చువల్లీ, మంచిగా కొంచెం డబ్బులు సంపాదించుకొని కొంచెం కెరియర్లో కూడా సెట్ అయ్యాక అనుకుని. ఎందుకంటే అప్పుడే ఫస్ట్ సినిమా, కొత్తగా అందరూ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేశారు, ప్రేమిస్తున్నారు అబ్బాయిని. నేను ఎలా అయితే ఇష్టపడుతున్నానో ఆ అబ్బాయికి కూడా సేమ్ లవ్ దొరకడం, మన ఇంట్లో మన పక్కింట్లో అబ్బాయి లాగా ఉండడం, కనిపించడం బాగుండేది అంతా. అలాగే ఉన్నాం, సాగుతుంది జీవితం. ఇంకా టిపికల్ హౌస్ వైఫ్ లాగే అయిపోయాను. మరి గ్లామర్ ఇండస్ట్రీ అలా ఉంటుందో, మరి ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్ అలా ఉంటారో తెలియదు, కానీ ఇద్దరు ముంబై అమ్మాయిలు నాకు సేమ్ అదే చేశారు. ఇలాంటి పొజిషన్కి ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టారు నన్ను. ఏమి అంటే ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్. పేరెంట్స్ అడిగినా సింపుల్గా ఒకటే మాట అంటారు, నీ చేతులారా నువ్వు చేసుకున్నావు అంటారు. ఎటువంటి సపోర్టు ఏం లేదు నాకు. ఇంకా రోడ్కి ఎక్కాల్సి వచ్చింది, పోలీస్ స్టేషన్ ఎక్కాల్సి వచ్చింది, ఎక్కాను. ఇంకా రైట్. అంటే ఈ 11 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణము, సీక్రెట్ గా పెళ్లి, ఆ తర్వాత కలిసి ఉండడము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆ సైడ్ ఫ్యామిలీ, మీ సైడ్ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు కూడా ఒక అబ్జెక్షన్ అనేది రాలేదా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు మీరు, అంటే ఒకవేళ మీరు కలిసి ఉండాలనుకుంటే మేము పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళే ముందుకొచ్చి పెళ్లి చేసే పరిస్థితి లేకపోయిందా? లేదు. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీ పీపుల్, వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్లీ పీపుల్. ఏదో లవ్ మ్యారేజ్ని రిజెక్ట్ చేసి అబ్జెక్ట్ చేసే పీపుల్ అయితే కాదు. సో సపోర్ట్ అయితే చేశారు. స్టార్టింగ్లో మా పేరెంట్స్ వద్దేమో అన్నట్టుగా అన్నారు. స్టార్టింగ్ ఇష్టం లేదు వాళ్ళకి. ఈవెన్చువల్లీ నేను హ్యాపీగానే ఉండడంతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే, రైట్. అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా? లేదు, బ్లాక్ చేశారు అందరూ. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, ఇంట్లో అసిస్టెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ మేనేజర్ రాజు రవీంద్ర వరకు అందరూ బ్లాక్ చేశారు. ఓకే, ఇప్పటి వరకు ఎవరు టచ్ లోకి రాలేదు అసలు. 10 ఏళ్ళు నేను వాళ్ళకి తెలుసు, ఇప్పుడు 10 రోజులు అసలు నేను తెలియదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ బ్లాక్ చేయడం వల్ల నేను ఎటెల్లాలో తెలియక నేను పోలీసులకు వచ్చాను. ఏదో గొడవ అయ్యి మాకు ఇది అవ్వాలా, నీట్గా ప్లాన్ చేసుకున్నారు, నీట్గా ఇచ్చేసారు. ఇంకా సెటిల్ చేసేద్దాంలే తనకి ఇప్పుడు, ఎందుకంటే ఏమీ హెల్ప్ లేకుండా ఉన్నాను కదా, సెటిల్ చేసేద్దాము, తనకి మనీ ఏదైనా ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది అనుకున్నారు. అలా ట్రై చేశాడు రాజు. వద్దు అన్నాను, గొడవ పెట్టుకున్నాడు, బ్లాక్ చేశాడు. ఈ 11 ఏళ్ళ ఈ ట్రావెలింగ్, ఈ పెళ్లి, సీక్రెట్ మ్యారేజ్, ఇవన్నీ కూడా రాజా రవీంద్ర గారికి తెలుసా? అన్ని తెలుసు, డే 1 నుంచి. ఎందుకంటే మీ పెళ్లికి సాక్ష్యం అతనే? లేదు, ఎందుకంటే అతను మేము స్టార్ట్ చేసిన 4-5 years తర్వాత మాకు పరిచయం అయ్యాడు. మేబీ అంత గొప్ప వ్యక్తి ఆయన. మరి కలపాలి కపుల్, మరి ఆయన కూతురికే ఇలా జరిగితే సేమ్ ఇదే చేస్తాడేమో, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి. లావణ్య చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే నా లైఫ్ నేను ముందుకెళ్ళి బతుకుతున్న టైంకి కూడా రాజా రవీంద్ర గారు నన్ను తిరిగి వెనక్కి రమ్మన్నారు. నేను మళ్ళీ సరే నా కాలం మీద నేను నిలబడతానులే అని నేను వెళ్ళిపోయాను 2021లో. తిరిగి నన్ను వెనక్కి రమ్మని. ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా అవుతుంటాయి కదా ఇష్యూస్, కొంచెం అలాగే ఇష్యూస్. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కూడా అనిపించింది. మేబీ నేను డిపెండెంట్ అవ్వడం వల్ల చులకన అయ్యానేమో, నాది నేను చూసుకుందాము అన్న థాట్లోనే నేను వెళ్ళాను. బట్ వెనక్కి పిలిచారు ఆయన. మరి అప్పుడు ఆ రోజు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను అన్నమాట, కాదనకుండా.